మీరు చెప్తా ఉన్నారు ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ ని 3 సార్లు మీరు ఎక్స్టెండ్ చేశారే టైం. అంత పోటుగాళ్ళు అయితే ఎందుకు కంప్లీట్ చేయాల? మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఇవాళ ఏ స్టేజ్ లో ఉంది? దాని నిధులు ఆనాడు మీరు మీ కాంట్రాక్టరే, మీ పార్టీ నాయకుడే ఒక కాంట్రాక్టర్, దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. 225 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 422 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేట్లు పెంచారు. మీరు కమిషన్లు దండుకున్నారు, వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పనులు జరగట్లేదు. అక్కడ వాళ్ళని మేము అడుగుతామంటే ఆ డిజైనే తప్పు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ఉందో సీమావతికి సంబంధించి ఉప్పాడేళ్ళు చూడండి, బోట్లు తిరగబడిపోతానే మనుషులు చనిపోతున్నారు. ఎక్కడ కూడా అలాంటి డిజైన్ ఉంటే అది అవకాశం లేదని చెప్పి చెన్నై ఎన్ఐటి నుంచి చెన్నై వాళ్ళకి వాళ్ళు డిజైనింగ్ కోసం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎందుకంటే దానికి కట్టేదాన్ని పూర్తిగా వినియోగంలోకి ఉండే విధంగా చేసుకోవాల్సిందే తప్ప మీ కమిషన్ల కోసం మీరు కట్టే విధంగా డిజైన్ చేసుకున్నారు తప్ప. అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని టోటల్ డిజైన్ వచ్చింది, కంప్లీట్ చేస్తారు. రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ చెప్పడం జరుగుతుంది. ఎవరు చేస్తారో ఏం చేస్తారో మేము చూడం, మాకు పనులు కంప్లీట్ కావాలని మేము చెప్తాం. ఇదే రకంగా జువెలదిన్నె కానీ, అట్లాగే ఉప్పాడ కానీ, నిజాంపట్నం కానీ ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? మీరు పోటుగాళ్ళని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ కాకినాడ పోర్టుని బెదిరించి కాంట్రాక్ట్ దగ్గర నుంచి లాక్కుంది మీరు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇవాళ మూలాపేట పోర్టు గురించి అసలు మాట్లాడే అర్హత మీకుందా? రామాయంపట్నం పోర్టు గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీరు ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి, కమిషన్లకు దండుకోవడానికి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతా ఉన్నారు. మెడికల్ కాలేజ్ గురించి డ్రామాలు ఆడుతా ఉన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు. ఇవాళ ఏదో ప్రైవేట్కి ఇచ్చేస్తారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే మటుకి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అవాస్తవాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాలనో, భయాందోళన సృష్టించాలనో, ఒక పానిక్ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరికే సమస్య లేదు. ఇవాళ ఈ పోర్ట్ కంప్లీట్ చేసేది మేమే, పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చేది మేమే, ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసేది మేమే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మీరు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఎఫ్ఐడిఎఫ్ ద్వారా 450 కోట్లు